అలాగే కుమార్ జాయిన్ అయిన నుంచి మన వాళ్ళు వెనక్కి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డుకి సంబంధించి సియాదుల చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం సంతోషమైన విషయం. చంద్రశేఖర్ గతంలో తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్సీ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం, అలానే రాజకీయ ఆలోచన కలిగిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయమే ఆయనలో కూడా కలిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు మా ద్వారాగా ప్రజలకు చెప్పించారు. మేము నిరంతరం ప్రజల మధ్యన ఉన్న వ్యక్తులం కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఈ సూపర్ 6 హామీలు వస్తాయని ప్రజలు ఇంటింటికి తిరిగి చెప్పటం, ఈరోజు హామీలు అమలు చేయకపోవడం వల్ల హామీలు ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకపోవడం వల్ల ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్న పరిస్థితిలో మేము జవాబు చెప్పుకోలేని కారణంగా మరి ఆ పార్టీలో కొనసాగే ఆలోచన లేదని, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడే వ్యక్తి. ఆయన హయాంలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇచ్చిన హామీ అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం, అటువంటి నాయకత్వాన్ని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పడం. అక్కడ స్థానిక కార్పొరేటరు మా పట్ట ఆదిలక్ష్మి గారు వారు మనస్ఫూర్తిగా వీరిని ఆహ్వానించడం కూడా ఒక సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే ఎవరైనా నాయకులు వస్తానంటే మా నాయకత్వం ఏదవుతుందో మాకు వద్దని చెప్పే పరిస్థితిలో, లేదు తమ్ముడు వస్తే మాకు సంతోషమైన వారితో పాటు ఉన్నాం, మా అందరం కూడా మా కుటుంబం, మేము చుట్టరికాలు ఒక వీధిలో ఉన్న వాళ్ళని అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పడం కూడా మరి ఆదిలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే గాజులరాయలో ఉన్న పార్టీ నాయకులు, పట్టణ జనరల్ సెక్రటరీ జామాన్ సీన్ గారు, మరి 49వ డివిజను ఇన్ఛార్జు మా రాజా కానీ, అలానే మన 48వ వార్డు కార్పొరేటరు మా ఆదినారాయణ గారు కానీ, వీళ్ళందరూ సమైక్యంగా ఉండి పట్టణంలో వాణిజ్య విభాగం అధ్యక్షులు జమ్ము మధు గారు కానీ, వీళ్ళందరూ పట్టణంలో ఒక గాజులరాగా ప్రాంతంలో పార్టీని మరింత పటిష్టం చేయాలి. రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా జెండా ఎగరేయాలని ఒక నిర్ణయంతో పనిచేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభసూచుకొని తెలియజేస్తూ, ఇంకా సంక్రాంతి తర్వాత ఈ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మరింత విరివిగా తిరిగి ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తూ పార్టీ నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన వైఫల్యాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. పొరపాటు జరిగింది, మరలా ఈ చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయామని ప్రజలు ఇప్పుడే అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి చేరికలు రానున్న కాలంలో మరింత ఎక్కువగా జరుగుతాయని, మరి పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా సముచితమైన స్థానాన్ని కల్పిస్తూ మాతో సమానంగానే వారిని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.